నేను మీ సిరిని. సో మీకు నేను 30 days క్లాస్ చెప్పాను కదండి, అది 1 day అయింది, ఇది సెకండ్ డే బ్లీచ్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు తన స్కిన్ టోన్ చూడండి ఎలా ఉందో. స్కిన్ టోన్ వచ్చి కొంచెం డార్క్ గా డస్కీ స్కిన్ ఉంది. దీనికి వచ్చి ట్యాన్ వేస్తే ఆ డస్కీ స్కిన్ అనేది, డెడ్ స్కిన్ అనేది రిమూవ్ కాదు. క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్ స్కిన్ ఎలా ఉంది ఫస్ట్ మనం చూసుకోవాలా. చూసుకున్న తర్వాత దానికి కొంచెం డస్కీ స్కిన్ ఉంటే ట్యాన్ వేయకూడదు, బ్లీచ్ వేసుకోవాలి. సెన్సిటివ్ ఉంటే మాత్రం డస్కీ స్కిన్ అయినా, సెన్సిటివ్ ఉంటే మాత్రం ట్యాన్ వేసుకోవాలి. దీనికి ఏమి సెన్సిటివ్ లేదు స్కిన్. సెన్సిటివ్ ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. సెన్సిటివ్ అంటే తన స్కిన్ వచ్చి కొంచెం అంటే చూడంగానే ఎలా ఉంటుంది, నెరమ్స్ కనిపించినట్టు పల్చగా స్కిన్ చూడంగానే. తను ఏదైనా ఐబ్రో కూడా ఏదైనా టెస్ట్ చేసినా కూడా మామూలుగా బ్లీచ్ చేసుకుంటే టెస్ట్ చేసుకుంటారు, హ్యాండ్ మీద వేసుకుంటే తనకి ర్యాష్ రాకూడదు. ర్యాష్ వచ్చింది అనుకో తన స్కిన్ సెన్సిటివ్ అని, వాళ్ళకి మనము బ్లీచ్ అనేది వేయకూడదు. ఈ స్కిన్ ఏమి సెన్సిటివ్ కాదు, నార్మల్ గా ఉంది, కొంచెం డస్కీగా ఉంది కాబట్టి, ట్యాన్ ఉంది కాబట్టి మనం హ్యాపీగా దీనికి బ్లీచ్ చేసుకోవచ్చు. సో దీనికి బ్లీచ్ ఎలా వేయడం అనేది మీకు చెప్తాను. సో క్లయింట్ కి డైరెక్ట్ గా బ్లీచ్ అయితే వేయకూడదండి. ఫస్ట్ స్కిన్ ని క్లీన్ చేసుకోవాలి, టోనర్ తో క్లీన్ చేసుకోవాలి. టోనర్ అనేది ఐడియానే ఉంటుంది మీకు. సో టిష్యూతో స్కిన్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు ఏదన్నా ఫౌండేషన్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, అలాగే నైట్ డే క్రీమ్స్ కానీ ఏమైనా యూస్ చేసి ఉంటారు కాబట్టి డైరెక్ట్గా మనం బ్లీచ్ అనేది చేయకూడదు. స్కిన్ని మనం క్లీన్ చేసుకొని తర్వాత అప్లై చేయాలి. సో బ్లీచ్ పీరియడ్ వచ్చి 15 minutes మనం బ్లీచ్ చేసినాక పెట్టాల్సిన టైం 15 minutes. కొంచెం ఎక్కువ డస్కి, ఎక్కువ ట్యాన్ ఉంటే ఇంకొక 5 minutes. సో టైమింగ్ అయితే అది. ఫస్ట్ బ్లీచ్లో ఎక్కువ టైం పెట్టకూడదు, ర్యాషెస్ వస్తుంది, అది తెలుసుకోవాలా. తర్వాత బ్లీచ్ అనేది ఎవరికి వేయచ్చు, ఎవరికి వేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి, చెప్తాను నేను. ఫస్ట్ బ్లీచ్ వేసేసినాక తిరిలోకి వెళ్దాము. ఇది ఎలా వేస్తాను అనేది ఫస్ట్ చూడాలి. సో రిమూవ్ చేసేసుకున్నాం. ఈ స్కిన్ టోన్కి నేను డైమండ్ వేసుకున్నాను. సో కొంచెం దీనికి డస్కీ స్కిన్ ఉంది. గోల్డ్ అనేది కొంచెం ఫేస్ స్కిన్కి అయితే బాగుంటుంది. కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళకి, డస్కీ స్కిన్కి డైమండ్ పెరల్ చాలా బాగుంటుందండి. నేను అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మీరు క్లయింట్ ఏది అడిగితే వాళ్ళకి నచ్చినట్లు మీరు వేయచ్చు, లేదంటే మీరు సజెస్ట్ చేయొచ్చు, అది మీ ఇష్టము. నేనైతే స్కిన్ పట్టి చెప్తాను ప్రతి క్లయింట్కి. నేను మీ స్కిన్ టోన్కి ఇదైతే బాగుంటుందని అడ్వైజ్ ఇచ్చి వాళ్ళు ఓకే అంటేనే చేస్తాను. లేదు వాళ్ళు మాకు గోల్డ్ వేసుకున్నారు, వాటి గోల్డ్ వేయండి అంటే గోల్డ్, ఫ్రూట్ వేయండి అంటే ఫ్రూట్. సో దీని కాస్ట్ అనేది ఉంటుందండి. డైమండ్ ఒక కాస్ట్, గోల్డ్ ఒక కాస్ట్, ఫ్రూట్ ఒక కాస్ట్, అట్లా మీరు అది మీ కాస్ట్, మీరు స్టార్టింగ్ ప్రైస్ మీ ఇష్టం, తెలుస్తుంది మీకే ఎంత తీస్తారు ఏంటి అనేది తెలుస్తుంది. ప్రోడక్ట్ బట్టి కాస్ట్ ఉంటుంది. సో డైమండ్ బ్లీచ్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో చూడండి, క్రీమీ తన స్కిన్ టోన్కి ఎంత సరిపోతుందో అంత కొద్దిగా మిక్స్ చేసుకుంటున్నాను. సో అది క్రీమ్. తర్వాత యాక్టివేటర్ అండి. దీనిలో ఇది వచ్చి క్రీమ్ ఇంత ఇస్తారు, యాక్టివేటర్ వచ్చి 2-3 బాటిల్స్ ఇచ్చేస్తారండి. సో 2-3 బాటిల్స్ ఇచ్చేస్తున్నారు కదా, క్రీమ్ ఇచ్చేస్తున్నారు కదా, ఎక్కువ యాక్టివేటర్ ఉందని చెప్పేసి మీకు నచ్చినట్లు యాక్టివేటర్ వేసేస్తున్నారంటే స్కిన్ అంతా ర్యాషెస్, బబుల్స్ వచ్చేస్తాయి. నేర్చుకోవాలి, ఛానల్ చూసి నేర్చుకునే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదు. సో ఈ ఛానల్ చూసి బేసిక్ తెలుసుకోవాలి, మేము ఇంట్లో సెల్ఫ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను. యాక్టివేటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి, వాళ్ళ స్కిన్ టోన్ బట్టి వేసుకోవాలా. మరి ఫేస్ స్కిన్ అయితే ఇంకా తక్కువ వేసుకోవాలి. కొంచెం డస్కీ స్కిన్ అయితే చూడండి 1 pinch, 2 pinch అంతే. 2 pinches మీద వేయకూడదు. క్రీమ్ కూడా తన ఫేస్ ఎంత అవసరం అంత వేసుకోవాలి. సో వేసుకున్నాను కదా. తర్వాత రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. కొద్దిగా రోజ్ వాటర్ వేసి కొంచెం క్రీమీగా మిక్స్ చేయాలి. మిక్సింగ్ అనేది యాక్టివేటర్ బాగా క్రీమ్లోకి మిక్స్ అయిపోవాలి. ఎక్కడైనా అది యాక్టివేటర్ మిగిలిపోయిందంటే, మనం అప్లై చేసినప్పుడు ఎక్కడైనా అది ఆగిపోయిందంటే అక్కడ ర్యాష్ అనేది, బబుల్స్ అనేది వచ్చేస్తుంది. సో మిక్సింగ్ అనేది నీట్గా మిక్స్ చేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్
మిక్సింగ్ నీట్గా చేసుకోవాలి. మిక్సింగ్ చేసిన తర్వాత ఒక 1 minute అలాగే ఉంచేసి తర్వాత అప్లై చేయాలి. ఎందుకంటే అది ఎక్కడన్నా అలాగే అది మెల్ట్ కాకుండా అలాగే ఎప్పుడు ఉండిపోతే మెల్ట్ అవుతుంది. సో ఫస్ట్ నేను టోనర్తో రిమూవ్ చేశాను. తర్వాత క్లెన్జర్ని లైట్గా అప్లై చేసి లైట్ మసాజ్ అన్నమాట. బెస్ట్ ఏదన్నా ఉంటే మళ్ళీ రిమూవ్ చేసుకుంటున్నాను. అలా రిమూవ్ చేసి తర్వాత బ్లీచ్ అనేది అప్లై చేయాలి. డైరెక్ట్గా స్కిన్ టోన్కి అప్లై చేయకూడదు. సో రిలాక్స్. ఇంత ఓపిక్గా నీట్గా మనం చేస్తేనే ఆ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. డస్ట్ ఎంత చూడండి. ఇప్పుడు బ్లీచ్ అనేది అప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు బ్లీచ్ అప్లై చేసేటప్పుడు ఎంత వరకు అప్లై చేయాలనేది ఫస్ట్ చూడమ్మా. అప్ స్టేజ్కి ఇలా అప్లై చేయాలి, డౌన్ ఇలా అప్లై చేయకూడదు. ఇప్పుడు ఏది అప్లై చేసినా పైకి, మనం మసాజ్ చేసినా కూడా అప్లోనే చేయాలి. అది నెక్ ఫేషియల్లో వస్తుంది. చూడండి నెక్ పైకి ఇలా డౌన్ చేసాను. అప్ స్టేజ్కి అప్లై చేసుకోవాలి. కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బ్లీచ్ అన్నది ఇంతవరకే రావాలి. సో కళ్ళ దగ్గర అస్సలు తగలకూడదు. సో కొంచెం డౌనే రావాలి, అంతే అండి. ఈ ప్లేస్ వరకే బ్లీచ్ అనేది వేయాలి. మనం కళ్ళ మీద, కళ్ళ కింద అస్సలు వేయకూడదు. వేస్తే చాలా ఇబ్బంది పడతారు క్లయింట్స్కి. అస్సలు చాలా జాగ్రత్తగా బ్లీచ్ చేసేటప్పుడు ఫస్ట్ టెస్టింగ్ పెట్టుకోండి. హ్యాండ్ మీద టెస్ట్ చేసి ఆ హ్యాండ్కి ఏ ర్యాషెస్ రాలేదంటే తర్వాత వేయండి. చాలా వరకు ట్యానే సజెస్ట్ చేయండి. బ్లీచ్ అనేది ఎక్కువ డస్కీ స్కిన్, ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్కిన్ కొంచెం హార్డ్గా ఉన్న వాళ్ళకి మనము బ్లీచ్ అనేది చేయాలి. ఉందరా నోస్ దగ్గర లైట్ మంటగా ఉందా? లైట్ ఇచ్చింగ్ లా ఉందా? లైట్ ఇచ్చింగ్. ఎక్కువ ఇచ్చింగ్ ఉందా? భరించలేనంత ఉందా? లేదు కదా. సో అది ఏం లే, అక్కడ ట్యాన్ ఉంటే అలా అనిపిస్తుంది. ఎక్కువ క్లయింట్ని ఫస్ట్ మనం అడగాలండి. క్లయింట్ ఎక్కువ ఇచ్చింగ్ ఉంది అంటే వెంటనే రిమూవ్ చేసేవాళ్ళ, ఎందుకంటే భరించలేని ఇచ్చింగ్ ఉంటే ర్యాష్ వచ్చేస్తుందని. అక్కడక్కడ ఎక్కడ మొత్తం ఓవరాల్ ప్లేస్లో ఎక్కడైనా ఊరికే లైట్ ఇచ్చింగ్ అంటే 1 or 2 minutes నార్మల్ అయిపోతుంది. 1 or 2 minutes నార్మల్ కాలేదంటే వెంటనే రిమూవ్ చేసేవాళ్ళు ఆ ప్లేస్లో కూడా. సో ముందు మనం బ్లీచ్ చేసేటప్పుడు మాత్రం క్లయింట్ని అబ్జర్వేషన్లోనే మనం తనను అడుగుతూ తన సిమ్టమ్స్ తెలుసుకుంటూ మనము బ్లీచ్ అనేది చేయాలి. ఓకే, ఇది ప్రొసీజర్. ఈ అమ్మాయికి వచ్చి కొంచెం బ్లాక్ స్కిన్ ఉంది కాబట్టి 15 minutes, కొంచెం ఫేర్ స్కిన్కి 10 minutes చాలు. ఓకేనా. సీజన్ త్రో ఒక క్లయింట్కి వాడింది ఇంకో క్లయింట్కి వాడకూడదు. సో ఈ టిష్యూని నీట్గా రిమూవ్ చేసుకుంటున్నాం. సో స్కిన్ చూడండి డిఫరెన్స్. నా స్కిన్లో ట్యాన్, స్కిన్ ఈవెన్ అంతా ఈవెన్గా కనిపిస్తుంది. మనకి హెయిర్ ఉంది కాబట్టి చూడండి తన స్కిన్లో మొత్తం ఈవెన్ స్కిన్ అయింది. డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్కి ఇప్పటికి మొత్తం స్కిన్ అంతా ఈవెన్గా వచ్చింది. హాయ్ చంద్రిక. ఇప్పుడు నీకు ట్యాన్ ఉంది కదా, సో నాకు రెడ్ స్కిన్ ఉంది, కొంచెం ట్యాన్గా ఉంది అక్క అని వచ్చావు కదా. సో ఇప్పుడు నీకు నేను బ్లీచ్ చేశాను. వేయక ముందుకి ఇప్పటికి నీ స్కిన్లో ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? నాకైతే చాలా డిఫరెన్స్ తెలిసింది. వేయక ముందు అంటే డెడ్ స్కిన్ చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు చాలా వరకు రిమూవ్ అయింది. మీరు ఇంతకు ముందు వీడియోస్ నావి చూసుంటారు, బ్లీచ్ వేయక ముందు చూసుంటారు కదా, దానికి దీనికి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే,
నీకు తెలుస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? నాకైతే చాలా డిఫరెన్స్ తెలుసు. స్కిన్ ఈవెన్ గా కనిపిస్తుందా? సో నీకు కొంచెం డస్కీ స్కిన్ కాబట్టి ట్యాన్ పనికి రాదు, బ్లీచ్ అయితే బాగుంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో ఫుల్గా చూడండి. ఇది సెకండ్ డే క్లాసు. ఈ 30 days లో మీకు బేసిక్ క్లాస్ అనేది వస్తుంది. సో తన డిఫరెన్స్ చెప్పింది కదా, క్లయింట్కి మనము ఎవరికైనా సరే మనం చేసే వర్క్ అనేది వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి ఆ ఫీల్ అనేది రావాలా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ సిరి బ్యూటీ.